రెండవ ఆశీర్వాదం ఆదికాండం 27:7 చదవండి త్వరగా. 27వ అధ్యాయం 7వ వాక్యం. నేను తిని దేవుని సన్నిధిలో నిన్ను ఆశీర్వదిస్తాను. చాలు, నా వైపు చూడండి. ఇస్సాకు ఏం చేశాడంటే అలా పెద్ద అబ్బాయిని పిలిచాడు. పెద్దోడా, నువ్వు బాగా వేటాడతావు కదా, నువ్వు వెళ్ళి అడవికి వెళ్ళి వేటాడి ఒక మాంసాన్ని తీసుకొనిరా, నా కోసం చక్కగా ఏర్పాటు చేసి తీసుకొనిరా, నేను తిని దేవుని సన్నిధిలో నిన్ను దీవిస్తాను. ఎక్కడ మనం దీవించే దీవెనలు పిల్లల మీద నిలబడాలి అంటే ఎక్కడ పడితే అక్కడ దీవించకూడదు. దేవుని సన్నిధిలో నిలబడి నీవు దీవిస్తే ఆ దీవెన దేవుడు కూడా ఆపలేడు. దేవునికి స్తోత్రం. ఆ దీవెన దేవుడు కూడా ఆపడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో నుండి దీవెన వచనం నీ మీదికి వచ్చినప్పుడు ఆయన కూడా దాన్ని ఆమేన్ అంటాడు. ఏశావుతో అంటాడు, నువ్వు తీసుకురా, నేను దేవుని సన్నిధిలో ఉండి నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తా. మీరు గమనించండి, దేవుని సన్నిధిలో ఉన్న ఇస్సాకు దీవించిన దీవెన చిన్న కుమారుడి మీదకి వచ్చింది. ఆ దీవెన పెద్ద కుమారుడి మీదకి మరలా చేంజ్ అవ్వలేదు. వాస్తవంగా దీవిస్తానన్నది ఎవరిని? పెద్ద కొడుకుని. బాగా వినాలి. దీవిస్తానన్నది ఎవరిని? పెద్ద కొడుకుని. కానీ దీవించింది ఎవరిని? చిన్న కొడుకుని. దేవుని సన్నిధిలో ఉండి ఒక్కసారి ఆ దీవెన వచనం ఏ బిడ్డ మీదకి వెళుతుందో ఆ బిడ్డ దీవించబడుతుంది. ఆమెన్. దేవుని సన్నిధి ఏర్పడుతున్నప్పుడు ఆ సన్నిధిలో మనం ఎవరిని దీవిస్తామో ఆ దీవెనలన్నీ వాళ్ళ మీదకి వస్తాయి. ఇది వారు పొందుకునే భాగ్యం. మనం ఎవరిని దీవించాలనుకుంటామో వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చి దీవించాలా? ఎక్కడికి తెచ్చి దీవించాలా? దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి దీవించాలా. మీరు కూడా మందిరానికి వచ్చినప్పుడు కానీ, మీ ఇళ్ళల్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు కానీ, బయట ప్రార్థన జరుగుతున్నప్పుడు కానీ, దేవుని సన్నిధి ఏర్పడినప్పుడు ఆ సన్నిధిలో మీరు ఎవరిని దీవించాలనుకుంటారో వాళ్ళని దగ్గర పెట్టుకొని దీవించండి. ఖచ్చితంగా మీ దీవెన వాళ్ళ తలల మీద దేవుడు నిలబెడతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎక్కడెక్కడో పోయి దీవిస్తుంటాం మనం. కాదు, ఆయన సన్నిధిలో నీవు నిలబడి దీవించు. నీ పెద్ద కొడుకుని దీవించాలనుకుంటావా? దీవించు. నీ చిన్న కొడుకుని దీవించాలనుకుంటావా? దీవించు. నీ కూతురుని దీవించాలనుకుంటావా? దీవించు. నీ పిల్లల్ని దీవించాలనుకుంటావా? దీవించు. నీ వాళ్ళను దీవించాలనుకుంటావా? దీవించు. ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఎవరిని నువ్వు దీవిస్తావో ఆ దీవెన వచనములన్నీ వాళ్ళ తలల మీద నిలబడతాయి. దాన్ని ఎవ్వరూ ఆపలేరు, దాన్ని ఎవరు తిరిగి తీసుకోలేరు. పెద్ద కొడుకు అంటాడు వాళ్ళ నాన్న ఏమని, నాన్న ఒక్క దీవెనైనా చెప్పండి, ఒక్క దీవెనైనా వాళ్ళ నాన్న అంటాడు, నాన్న దీవెనలన్నీ కూడా ఎవరి మీదకి వెళ్ళిపోయాయి? నేను ఎక్కడుండి దీవించాను? దేవుని సన్నిధిలో ఉండి దీవించడం వల్ల ఆ దీవెనలన్నీ తమ్ముడి మీదకి వెళ్ళిపోయాయి నాన్న. ఇక తిరిగి నేను నీకు దాన్ని ఇవ్వలేను. ఎందుకంటే నేను దీవించింది దేవుని సన్నిధిలో అవి తిరిగి రావు. ఎవరిని దీవించాలనుకుంటున్నారో వాళ్ళను దేవుని సన్నిధిలో ఉంచి మీరు దీవించండి. ఖచ్చితంగా ఆ ఆశీర్వాదాలన్నీ వాళ్ళు అనుభవిస్తారు.